Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో ప్రవేశానికి టీజీసెట్ 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా TGSWREI సొసైటీ, TGTWREI సొసైటీ, MJPBCWREI సొసైటీ మరియు TREI సొసైటీ 4 సంఘాలలో 5వ తరగతి ప్రవేశం పరిచయం. తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తుంది. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులలో సహజంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు మరియు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు వారిని సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ రెసిడెన్షియల్ సంస్థలు సంక్షేమ శాఖ ద్వారా స్థాపించబడ్డాయి మరియు ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్చుకుంటారు. పాఠశాలలో విద్య ఉచితం, భోజనం మరియు వసతితో సహా ఉచితం. ఈ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ముఖ్యమైన లక్షణాలు ఒకసారి పరిశీలిస్తే, 1. క్యాంపస్లో ఉండే సమర్థవంతమైన మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుంది. 2. 24/7 ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ మరియు గృహ వాతావరణాన్ని అందించడం. 3. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ర్యాంకులు సాధించడానికి మరియు ప్రవేశానికి వీలుగా గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐఐటి, ఎన్ఐటి, నీట్, ఈఏపీ సెట్, క్లాట్ మరియు ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 4. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్లలో ఎక్కువ సీట్లు సాధించడానికి గుర్తించబడిన పాఠశాలలో గుణాత్మక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 5. సెంట్రల్ యూనివర్సిటీలు, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, టిఐఎస్ఎస్ మరియు ఇతర ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి ఉత్తమ శిక్షణ ఇవ్వబడుతుంది. 6. పిల్లల సమగ్ర అభివృద్ధికి వాతావరణం మరియు సౌకర్యాన్ని అందించడం. 7. విద్యా విషయాలతో సమానంగా సహపాఠ్యాంశాలు మరియు పాఠ్యేతర అంశాలు, ఆటలు, క్రీడలు, కోడింగ్, లలిత కళలు మొదలైన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. 8. ఏడాది పొడవునా క్రమం తప్పకుండా శారీరక విద్య మరియు యోగాతో శిక్షణ ఇస్తుంది. 9. అన్ని ప్రభుత్వ పరీక్షలలో అత్యధిక ఉత్తీర్ణత శాతం పెంచుతుంది. 10. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రధానంగా ప్రతిభావంతులైన పిల్లలకు సంస్కృతి విలువను పెంపొందించడం, పర్యావరణంపై అవగాహన, సాహస కార్యకలాపాలు మరియు శారీరక విద్య వంటి బలమైన అంశాలతో సహా మంచి నాణ్యమైన ఆధునిక విద్యను అందించడం దీని లక్షణం. 11. అనుభవాలు మరియు సౌకర్యాలను పంచుకోవడం ద్వారా సాధారణంగా పాఠశాల విద్యా నాణ్యతను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో కేంద్ర బిందువుగా వ్యవహరించడం ఉంటుంది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ మినహా ప్రభుత్వం విద్యార్థులకు అందించే ఉచిత సౌకర్యాలు ఒకసారి పరిశీలిస్తే, 1. బలవర్ధకమైన బియ్యం మరియు సమతుల్య సాధారణ ఆహారంతో పోషకమైన మరియు రుచికరమైన ఆహారం ఇస్తుంది. 2. నోట్ పుస్తకాలు మరియు పాఠ్యపుస్తకాలు ఇస్తారు. 3. స్టేషనరీ, పెన్సిల్, రికార్డ్ పుస్తకాలు మొదలైనవి ఇస్తారు. 4. 3 జతల స్కూల్ యూనిఫామ్, ట్రంక్ బాక్సులు, ట్రాలీ బ్యాగులు ఇస్తారు. 5. పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ సూట్, ప్లేట్, గ్లాస్, బౌల్, స్పూన్, బెడ్షీట్, దుప్పటి మరియు మెట్రెస్ ఇస్తారు. 6. సబ్బులు, నూనెలు మొదలగు కొనడానికి నెలవారీ కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతి సొసైటీలో లేదా సంబంధిత సొసైటీ మంజూరు చేసిన సంఖ్య ప్రకారం 5వ తరగతిలో గరిష్టంగా 80 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. టీజీసెట్ 2026 ప్రవేశ పరీక్ష తేదీ, సమయం, కేంద్రాలు ఒకసారి పరిశీలిస్తే, 2026-27 విద్యా సంవత్సరానికి 4 సొసైటీల్లో 5వ తరగతిలో మరియు 3 సొసైటీల్లో 6 నుండి 9వ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష 22/2/2026 ఆదివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పరీక్షా కేంద్రాలు తెలంగాణ జిల్లాల్లో మరియు
5 నుండి 9వ తరగతులకు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధిత అధికారులు ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జనవరి 21, 2022గా ప్రకటించారు. 4 సొసైటీల్లో 5వ తరగతి అడ్మిషన్లు పాత జిల్లాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మత్స్యకార పిల్లలకు అన్ని జిల్లాల్లో ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఎస్ పల్లి స్కూల్లో ప్రవేశానికి అర్హులు. ఈ పాఠశాలలో అభ్యర్థి యొక్క మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయి. తెలంగాణ అన్ని జిల్లాల అభ్యర్థులు టీఆర్ఎస్ సర్వేలో నల్గొండ జిల్లా రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో ప్రవేశానికి అర్హులు. ఈ పాఠశాలలో అభ్యర్థి యొక్క మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పించబడతాయి. 3 సొసైటీలకు 6వ, 7వ, 8వ, 9వ తరగతులకు ప్రవేశం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ, టీజీటీడబ్ల్యూఆర్ఈఐ సొసైటీ మరియు ఎంజేపీటీబీ సిడబ్ల్యూఆర్ఈఐ సొసైటీ యొక్క 6 నుండి 9వ క్లాస్ బ్యాక్లాగ్ ఖాళీలు రెగ్యులర్ అడ్మిషన్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ 6వ క్లాస్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ బాలురు బాయ్స్ కరీంనగర్ జిల్లా. 2 జగద్గిరి గుట్ట సైనిక్ స్కూల్ బాలికలు గర్ల్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. 3 మల్కాజ్గిరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 11 ట్రేడ్లు. వీటికి అర్హతలు రాష్ట్రం ఒక యూనిట్గా తీసుకుంటారు. రెగ్యులర్ అడ్మిషన్లు జరుగుతాయి. వీటిలో టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐ సొసైటీలో 6 నుండి 9వ క్లాస్ వరకు 224 బ్యాక్లాగ్ ఖాళీల ప్రవేశాలు కలిగి ఉన్నాయి. జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటారు ఎంపిక విధానంలో. 3 ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ఈఐ సొసైటీ 6 నుండి 9వ క్లాస్ వరకు 294 బ్యాక్లాగ్ ఖాళీలు ప్రవేశాలు జిల్లా ఒక యూనిట్గా తీసుకుంటారు. 4 టీజీటీడబ్ల్యూఆర్ఈఐ సొసైటీ 6 నుండి 9వ తరగతి వరకు 91 బ్యాక్లాగ్ ఖాళీలు ప్రవేశాలు జిల్లా ఒక యూనిట్గా తీసుకుంటారు. ఈ సొసైటీలో అన్ని బ్యాక్లాగ్ ఖాళీలు ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే తీసుకుంటారు. రెగ్యులర్ ప్రవేశాలు ఇందులో ఎస్ఓఈ పరిగి మరియు ఖమ్మం కేంద్రాలు. అందరు అభ్యర్థులకు అర్హతా ప్రమాణాలు ఒకసారి పరిశీలిస్తే పాత జిల్లాలో 5 మరియు 6 నుండి 9వ తరగతులకు అభ్యర్థుల ప్రవేశం పూర్వ పాత జిల్లాల్లో వరుసగా 4 లేదా 5 నుండి 8వ తరగతి చదువుతున్న అభ్యర్థి అదే పూర్వ జిల్లాలోని 4 లేదా 3 సొసైటీలలో మాత్రమే ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి 2025-26 పూర్తి విద్యా సంవత్సరానికి వరుసగా 4వ తరగతి లేదా 5 నుండి 8వ తరగతి వరకు చదువుతూ ఉండాలి. గత విద్యా సంవత్సరాల్లో వరుసగా 5 లేదా 6 నుండి 8 తరగతులు ఉత్తీర్ణత సాధించిన చదివిన అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడానికి మరియు ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు కారు. వైకల్యం ఉన్న వ్యక్తి అంటే 40% కంటే తక్కువ కాకుండా ఏదైనా వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి అని అర్థం. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి 1,50,000 వరకు ఆదాయం ఉండాలి. వాటిని మించకూడదు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులు తల్లిదండ్రులు సంవత్సరం ఆదాయం 2 లక్షలకు మించుకి 2 లక్షల రూపాయలకు మించి ఉండకూడదు. 2 లక్షల వరకు ఉండవచ్చు. తక్కువ కలిగి ఉండాలి. అభ్యర్థి వయసు 5వ క్లాస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 1/9/2013 నుండి 31/8/2017 మధ్య జన్మించి ఉండాలి. 31/8/2026 తేదీ వరకు 13 సంవత్సరాల కంటే తక్కువగా ఉండాలి. బీసీ మైనార్టీ ఇతర అభ్యర్థులు 1/9/2015 నుండి 31/8/2017 మధ్య జన్మించిన వారై ఉండాలి. అభ్యర్థులు 11 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. 31/8/2026 తేదీ నాటికి. 6వ తరగతి అభ్యర్థికి 1/9/2012 నుండి 31/8/2026 వరకు మధ్యలో జన్మించి ఉండాలి. ఎస్సీ అభ్యర్థులు 31/8/2026 నాటికి 14 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి. బీసీ మైనారిటీ అభ్యర్థులు 1/9/2014 నుండి 31/8/2016 మధ్య జన్మించి ఉండాలి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. 31/8/2026 నాటికి. 7వ తరగతి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు
1/9/2011 నుండి 31/8/2015 మధ్య జన్మించి ఉండాలి. 31/8/2026 నాటికి 15 సంవత్సరాల కంటే తక్కువ కలిగి ఉండాలి. బీసీ మైనారిటీ ఇతర అభ్యర్థులు 1/9/2013 నుండి 31/8/2015 మధ్య జన్మించిన వారై ఉండాలి. 31/8/2026 నాటికి 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలి. 8వ తరగతి 1/9/2010 నుండి 31/8/2014 మధ్య 31/8/2026 నాటికి 16 సంవత్సరాల కన్నా తక్కువ కలిగి ఉండాలి వయసు. బీసీ మైనారిటీ ఇతర కులాల వారు 1/9/2012 నుండి 31/8/2014 మధ్య జన్మించిన వారై ఉండాలి. 31/8/2026 నాటికి 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలి. 9వ తరగతి SC/ST అభ్యర్థులు 1/9/2009 నుండి 31/8/2013 మధ్య జన్మించిన వారై ఉండాలి. 31/8/2026 నాటికి 17 సంవత్సరాల కన్నా తక్కువ కలిగి ఉండాలి వయసు. బీసీ మైనారిటీ మరియు ఇతర అభ్యర్థులు 1/9/2011 నుండి 31/8/2013 మధ్య జన్మించిన వారై ఉండాలి. 31/8/2026 తేదీ నాటికి 15 సంవత్సరాల కన్నా వయసు తక్కువగా ఉండాలి. దరఖాస్తు విధానం: ఎంట్రన్స్ టెస్ట్ కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా TGCET 2026 కోసం దరఖాస్తును సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్ నుండి ఆన్లైన్ ద్వారా ₹100 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్సైట్లో దేని ద్వారా అయినా 11/12/2025 నుండి 21/1/2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2 దశలలో ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, UPI, పేటిఎం, గూగుల్ పే మొదలైనవి. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఫీ చెల్లింపులు రూపంలో ఆన్లైన్లో చెల్లింపు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సాఫ్ట్ కాపీలను పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, అభ్యర్థి శారీరక వికలాంగుల వర్గం కింద క్లెయిమ్ చేస్తుంటే OH, VH, HS సర్టిఫికేట్, తల్లిదండ్రుల వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, SC/ST మరియు BC అభ్యర్థులు, మైనారిటీ అభ్యర్థులు, EWS అభ్యర్థులు, MBC అభ్యర్థులు 10 to 100 MB వరకు సైజు JPG ఫార్మాట్లో రిజిస్ట్రేషన్ చేయుటకు ముందు సిద్ధం చేసుకుని ఉండవాలను. రిజిస్ట్రేషన్ సమయంలో వీటిని అప్లోడ్ చేయాలి వెబ్సైట్ నందు. హాల్ టికెట్స్: పరీక్షకు 10 రోజుల ముందు TGCET 2026 అభ్యర్థుల హాల్ టికెట్లు విడుదలవుతాయి. పరీక్షా కేంద్రాలు తెలంగాణ జిల్లాలో ఉన్నాయి. ఎంపిక చేసిన కేంద్రాలు: అభ్యర్థి హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డును సమర్పించిన తర్వాత మాత్రమే ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి సరైన హాల్ టికెట్ లేకుండా ఏ అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. హాల్ టికెట్ను ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ నుండి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సంబంధిత వెబ్సైట్ నుండి. రిజల్ట్స్ మార్చి లేదా ఏప్రిల్ 2026 నెలలో ప్రకటించబడతాయి. అభ్యర్థుల అధికారిక వెబ్సైట్ నుండి మరియు రిజిస్టర్డ్ మొబైల్ SMS ద్వారా ఫలితాన్ని పొందవచ్చు. మరిన్ని వివరాల కొరకు TGSWREIS సొసైటీ కాంటాక్ట్ నెంబర్ 040233915998 మెయిల్ ID ఇచ్చారు. TGREIS కాంటాక్ట్ నెంబర్ 0402473489 మరియు మెయిల్ ID ఇచ్చారు. TWREIS 9849064454 మరియు ఈమెయిల్ ID ఇచ్చారు. MJPTBCWREIS కాంటాక్ట్ నెంబర్ 040233282266 అనే నెంబర్ను సంప్రదించవచ్చు. లేదా ఇచ్చిన మెయిల్ ID ద్వారా మీ యొక్క సందేహాలకు, అప్లికేషన్ సమర్పిస్తున్నప్పుడు కలిగే సందేహాలకు వీటి ద్వారా సంప్రదించవచ్చు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేయండి.